హలో వెల్కమ్ టు మినీషా టాక్. ఈరోజు నేను క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అసలు మీరు నేను ఎట్లా చెప్పానో అట్లనే ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నా. ఈ ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో నేను పచ్చిమిర్చి వేయట్లేదు, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. పచ్చిమిర్చి వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇది క్యాప్సికమ్ స్పైసీగా ఉంటది కాబట్టి నేను వేయట్లేదు. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుంటున్నా. పసుపు 1 స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసిన. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా. ఈ అల్లం పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో క్యాప్సికమ్ వేస్తున్నా. ఈ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకోవాలి. సీడ్స్ మొత్తం తీసేసేయాలి దీంట్ లోపల నుంచి. ఇట్లా బాగా ఫ్రై చేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసినాను నేను. ఈ సాల్ట్ వేసి కలపడం వల్ల ఇప్పుడు క్యాప్సికమ్ సాఫ్ట్ అయిపోయి తొందరగా ఉడికిపోతుంది అనమాట. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది, మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు కలుపుకోవాలి మొత్తం అడుగంటకుంటా. ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి వేస్తున్నా. నేను నువ్వుల పొడి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నా. నువ్వులు వాడుతుండాలి మనం కర్రీలలో, ఎందుకంటే ఈ నువ్వులలో కాల్షియం చాలా ఉంటుంది. ఈ నువ్వుల పొడి వాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియా పొడి వేస్తున్నా, తర్వాత జీలకర్ర పొడి వేస్తున్నా. ఈ ధనియా పొడి, జీలకర్ర పొడి ఈ నువ్వుల పొడితో పాటు బాగా వేపుకోవాలి. మొత్తం పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం పొడి వేస్తున్నా. కారం పొడి ఎప్పుడైనా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన తర్వాతనే వేసేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇట్లా కలిపేసేసుకోవాలి అడుగంటకుంటా. ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తున్నా. ఈ టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసేసుకొని మొత్తం కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటాలు మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి. టమాటాలు మొత్తం ఇట్లా క్రష్ చేసేసుకోవాలి. ఇట్లా క్రష్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది మనకి. మొత్తం టమాటా ఉంటే కూడా పిల్లలు తినరు ఇష్టంగా. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ వేస్తున్నాను నేను. ఈ మిల్ మేకర్ ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నా. ఇప్పుడు మిల్ మేకర్ కు ఈ మసాలా బాగా పట్టేటట్టు కలుపుకొని ఇట్లా మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఇట్లనే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కస్తూరి మేతి వేసిన, తర్వాత గరం మసాలా వేసిన. ఈ గరం మసాలా, కస్తూరి మేతి బాగా వేసి బాగా కలిపేసుకోవాలి మంచిగా. ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నాను నేను. ఈ వాటర్ మనకు ఎంత గ్రేవీ కావాలో అంతకంటే కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే ఈ మిల్ మేకర్ మొత్తము వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. అందుకే కొంచెం వాటర్ ఎక్కువనే పోయాలి. ఇప్పుడు ఉడుకుతుంది మొత్తము. ఈ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ ఉడుకోబెట్టుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తే మీరు చేసి పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ అప్రిషియేట్ చేస్తారు. ఈ కర్రీ రోటీకి, రైస్కి, నాన్కి చాలా బాగుంటుంది టేస్ట్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్.